జీవో నంబర్ 77 వెంటనే రద్దు చేయాలి. ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిగిలిపల్లి మదన్ కుమార్ శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిగిలిపల్లి మదన్ కుమార్ మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వంలో కేజీ టు పీజీ ఉచిత విద్య అని చెప్పి పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి విద్యార్థులను మోసం చేశారని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో యువగళం పాదయాత్రలో జీవో నంబర్ 77ను రద్దు చేస్తానని ప్రస్తుత విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ మాట ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం పైబడినా సరే ఈనాటికి కూడా జీవో నంబర్ 77 రద్దు చేయలేదు. వెంటనే జీవో నంబర్ రద్దు చేసి పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కల్పించాలని ఆయన అన్నారు. లేని ఎడల అఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆందోళన చేపడుతుందని హెచ్చరించారు. నా పేరు సిగిలిపల్లి మదన్ కుమార్. నేను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా బాధ్యతలు వహిస్తూ ఉన్నాను. మరి మనం చూసుకుంటే ఈనాడు గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు భారీగా మోసం చేయడం జరిగింది. ఎందుకంటే కేజీ టు పీజీ ఉచిత విద్య అని చెప్పి ప్రతి విద్యార్థికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ కల్పిస్తారని చెప్పి పీజీ విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ కల్పించకుండా పీజీ విద్యార్థులకు అన్యాయంగా మోసం చేయడం జరిగింది. మరి ఏదైతే ఆ మోసాన్ని గుర్తుపెట్టుకుంటూ మన ఇప్పుడు ప్రస్తుత విద్యాశాఖ మంత్రి వారు యువగళం పాదయాత్రలో జీవో నెంబర్ 77 రద్దు చేసి పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి ఆనాడు యువగళంలో చెప్పడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం వచ్చి సుమారు సంవత్సరం పైబడుతున్నా సరే ఈనాటి వరకు కూడా మరి వాటిపై ఎటువంటి స్పందన కూడా మన నారా లోకేష్ గారు ఇవ్వడం లేదు. దీనిపై అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేపడతా ఉన్నారు. ప్రతి ఉన్నతాధికారులు కూడా వినతి పత్రాలు గత సంవత్సరంగా ఇస్తూనే ఉన్నారు. కానీ నారా లోకేష్ గారు దీనిపై ఎటువంటి కూడా పట్టించుకోవడం లేదు. కాబట్టి వెంటనే దీనిపై మీరు స్పందించి మీరు ఇచ్చిన మాట నిలబడి ఏదైతే పీజీ విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ కల్పించే విధంగా జీవో నెంబర్ 77ని రద్దు చేయాల్సిందిగా ఈరోజు మీరు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ శ్రీకాకుళం జిల్లా తరఫున మేము కోరుకుంటా ఉన్నాం.